హాయ్ అండి, మీకు ఒక హోమ్ మేడ్ నట్స్ చాక్లెట్ బైట్ చేసి చూపిస్తాను. హెల్త్కి చాలా మంచిది. నట్స్ ఉంటాయి, అలాగే హోమ్ మేడ్ కాబట్టి ఎక్కువ షుగర్స్ ఉండవు. బైట్ చాక్లెట్స్ కంటే కూడా పిల్లలకి ఇలా ఇంట్లో చేసి పెట్టడం చాలా హెల్తీ అనమాట. దీనికోసం నట్స్, జీడిపప్పు, బాదం, పిస్తా, వాల్నట్స్, గుమ్మడి గింజలు, కర్బూజా పప్పు వీటన్నిటిని కూడా కొన్ని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని 1 స్పూన్ నేతిలో వేపుకోవాలి. ఇలా వేపుకోవడం వల్ల క్రిస్పీగా అవుతాయి, రుచి బాగుంటుంది. ఫైనల్గా వేగిన తర్వాత 1 స్పూన్ నువ్వులు కూడా తీసుకోండి. నువ్వులు కాల్షియం ఎక్కువ ఉంటుంది, హెల్త్కి చాలా మంచిది. నువ్వులను కూడా వేసి రోస్ట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆపిన తర్వాత 1 స్పూన్ తేనె వేసుకోండి, జస్ట్ బైండింగ్ కోసం అనమాట. ఇలా తేనె వేయటం వల్ల నట్స్ అనేవి విడిపోకుండా కలిసి ఉండడం కోసం ఇలా నట్స్ ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచిన తర్వాత చాక్లెట్, ఇక్కడ నేను డార్క్ చాక్లెట్ కాంపౌండ్ తీసుకుంటున్నాను. మీరు ఏదైనా మిల్క్ చాక్లెట్ అని తీసుకోవచ్చు. డార్క్ చాక్లెట్లో స్వీట్ తక్కువ ఉంటుంది, అలాగే హెల్త్ వైజ్గా కూడా మంచిదనమాట. ఈ చాక్లెట్ని ఇలా తరిగి ఆవిరి తగిలేటట్లుగా బౌల్లో వేసుకొని కరిగించుకోవాలి. ఇలా చాక్లెట్ సిల్కీగా కరిగిన తర్వాత పక్కన ఉంచుకోండి. ఆరిపోకుండా నీటి ఆవిరి తగిలేలాగా గిన్నె ఉంచుకొని పక్కన ఉంచుకోవాలన్నమాట. ఈ నట్స్ని ఏదన్నా ఒక మౌల్డ్ లేదంటే నార్మల్ స్టీల్ బౌల్లో అయినా సరే ఒక లేయర్ లాగా నట్స్ వేసేసుకొని ఈ పైన చాక్లెట్ని వేసుకోండి. ఇలా వేసేసి చక్కగా అన్నీ ఫిల్ చేసిన తర్వాత ఫ్రీజర్లో కాదండి, ఫ్రిడ్జ్లో ఒక 5 నిమిషాలు ఉంచితే చాలు, వెంటనే సెట్ అయిపోతుంది. ఆ తర్వాత తీసేసుకొని తినేయడమే. చూస్తారు కదా, సింపుల్గా చేసుకోవచ్చు, హెల్తీగా తినొచ్చు. పిల్లలకి ఇలా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.